మీ వెండి కుంకుమ భరణ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. బంగారం లాంటి కొడుకే దూరం అయ్యాడు. దాన్ని దేవుడికి కానుగ్గా ఇచ్చేయండి. నువ్వు నన్ను అమ్మ అని పిలవకపోయినా పర్వాలేదు, కానీ ఇంతకు ముందు నిన్నెక్కడో చూసినట్టుందని మాత్రం అనకు బాబు. ఏందంటావు చెప్పు. ఇడ్లీ ఉందా? ప్లేట్ ఎంత? 3 రూపాయలు. ఆకులో పెడతారా ప్లేట్లో పెడతారా? ప్లేట్ లో. అది మామూలు ప్లేట్ లో కాదు, స్టీల్ ప్లేట్ లో. మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా, స్టీల్ గ్లాస్ లో. అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ. ఆహా, నీ మాట మీద నా నమ్మకం ఏంటి? ఈ చిదంబరం మాట అంటే మాటే. అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా? ఏంటిది? ప్రామిసరీ నోటు. ఎందుకు? ఎందుకంటే తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తారా? చి మాట తప్పడం మా వంశంలోనే లేదురా. అంత పెద్ద గొప్ప రోజు అయితే సంతకం పెట్టవా? పెట్టు పెట్టు, దమ్ముంటే పెట్టవా? మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా. ఏదో సంతకం ఒక్కటంటే 3 పెట్టండి రా బావా. ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా. అగ్గది వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా. 15 ప్లేట్లు ఇడ్లీయా? ఏంటి నువ్వు తిన్నాకే? లేదు, మా దొడ్లో గేదెలు కేయడానికి. చెత్త బాగుడు ఆ పెళ్లి పట్టరావా? ఇలా ఇదిగా మామూలు ప్లేట్లో తీసుకొస్తామో అందులో స్పూన్లో తీసుకురా. చేతితో తింటే మనకు అలవాట్లేదు. వెళ్ళి వెళ్ళవా? ఎలుగుతాడంటే వెళ్ళమంటే. బాబు ఏం బాబు, వాష్ బేసిన్ ఎక్కడ? చేతికే ఉంది, మొత్తం నాకేసావు కదా. చొక్కా దుడిసేసుకుని వెళ్ళు. వాష్ బేసిన్ ఎక్కడ అంటే చొక్కా దుడుచుకోమంటారేటి? కాలే ఏంటా ఈ ఇడ్లీయా టాబ్లెట్లా? టాబ్లెట్ లాంటి ఇడ్లీ. ఏంటి అక్కడ పెడతాడు మంత్రులు? ఇలా తీసురా, చేతికన్నా అక్కర్లేదా? బావా మొత్తం బిల్ ఎంత? 45 రూపాయలు. ఏంటి 45 రూపీసా? దట్ చీప్. ఇచ్చి చాలా చీప్ హోటల్ అనమాట. ఇదిగో 50 రూపీస్. 5 రూపాయలు టిప్ ను ఉంచుకో. ఏం బడా అమ్మాజీ ఈ గోల్ సచ్చిగా తెరిచి పట్టుకో. అది అట్ట పట్టుకో. ఒకటి ఇందులో 3 పెట్ట మరి. ప్లేట్లు గ్లాసులు గోన్సెంట్లో పడేస్తున్నాడు. నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని. 15 ప్లేట్లకు 45 రూపాయలు ఇచ్చాను. 5 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను కదా. ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు. నువ్వు ఇలాంటి లిటికేషన్ పెడతావని తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను. ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో, నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అప్పుడు మీ ఇద్దరు జరగదు. రుక్మణి లే, నీ గుంజుతాలే, నే గుంజుతాలే. నువ్వు అత్తమ్మకి సాయం చేయపో. బొమ్మంటుంటే గుంజుగురు. ఏం రాధాబాయి చెయ్యేస్తున్నావేంటి? నీ సాయం కావాలి. నీకే బాగానే ఉన్నావుగా షోడాకాయలాగా. మా అన్న నా పెళ్లి చేస్తాడంట. చేసుకో, మంచిదేగా. నా పెళ్లి కొడుకు మంచోడు కాదు. మంచోడు కాదంటే దొంగ కాదు, గుండా కాదు, మరెవరు? ఆడొట్టి అవులగాడు. వానికేం తెలవదు. ఇప్పుడు వాళ్ళని మా అన్న తోలుకొస్తాడు. నువ్వు వాళ్ళకి మస్కా కొట్టాలి. గట్లా చూస్తావేంది? ఆడపిల్లకి సాయం చేస్తే జరంత పుణ్యం వస్తుంది భయ్యా. దా దా. అమ్మా మనకు పెళ్లి పిల్లని చూపించకుంటారే మనం తీసుకొచ్చిన జాంగిరీలు మెత్తాడికి పత్తులు ఉండు బిడ్డ. ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా. గట్లరా? అవు మళ్ళా. అయితే జర మంచిగా చోటు చేసి తీసుకురా. తీసుకురండి. అమ్మో ఇదేంటే పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుండా ఈ మొగ పొరడు తీసుకొచ్చిండేది. గదే నాకు సంజయించలేదు బిడ్డ. మేమిద్దరం ఫ్రెండ్స్ లేండి. ఎంత ఫ్రెండ్స్ ఏంది? ఇచ్చి పుచ్చుకునే అంత దోస్తి మాది. గట్లనా? నువ్వే విత్తావు నావే ముచ్చుకుంటాను. ఎందుకు బిడ్డ, అమ్మాయి చాయ్ తెచ్చింది, గది తీసుకుందా ముందు. అవునవును తీసుకోండి. నీ పేరేందమ్మా? అబ్బా పాటలు రావా? నువ్వంటే 2వ పెళ్ళోడివి, ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా, అందుకని సిగ్గుపడుతుంది. పర్వాలేదు చెప్పు. ఒక పాట రాదమ్మా? ఆకు చాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశం ఆకు చాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశం గంగొచ్చింది. కావాలించుకొని ధ్యానం చేస్తాండి. సంతోషం వస్తే అంతే, పక్కాలని వాటేసుకుంటుంది. ఏది బేగిది? పక్కన ఎవరింటి వాళ్ళకి ఇట్లా వాటేసుకుంటారా? ఆ కూరలు ఉంటేనే వాటేసుకుంటుంది. అమ్మో మొదటి పిల్లలు అయితే చెప్పకుండానే లేచిపోయింది. ఇదైతే నా కళ్ళ ముందే లేచిపోయేటట్టున్నది. ఈ సంబంధం నాకద్దు. అమ్మో ఈ సంబంధం నాకద్దా చెప్పారు కదా. ఈ సంబంధం నాకద్దు. నాయనా పోదాం పాన్రి. అమ్మా జల్దీ పోదాం పాన్రే. ఇంకొక మీద గిడుంటే
70mm సినిమా చూపించేటట్టున్నాడు. నా జన్మలకి ఇతడి సంబంధం. బావా ఇదేంటి అట్లా చూసుకుంటే ఇట్లా ఉరుకుతున్నావు? నా చెల్లెలు గిట్ట నచ్చలేదా? నీ చెల్లెలికేమన్నా జబర్దస్తున్నది. తాళి నాతో కట్టించుకుంటుందట. చేస్తుందట. ఏమన్నావురా సాలే? అంటే నా చెల్లెలు బజారు మనిషి అంటావురా? తేరి నా పైసలకి పైసలు పైసలు ఆడి పైసలు రా. అమ్మో యాడి పైసలా? నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఎదురు పైసలు తీసుకోలే. అవు దా పైసలు మరి కళ్ళెవరు తాగిండ్రా? ఎవరు తాగిండు? నేను. పైసలన్నీ కథం అయిపోయినాయి. గవన్నీ నాకే కాలే. నా పైసలు నాకి. పైసలు కావాలా? పైసలు ఆయనను కొడతావేంటి బాయ్ నువ్వు? నా చెల్లెలు నిప్పురే నిప్పు. నేను ఆయన దత్తపుత్రుణ్ణి. రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతాను. ఓకే. ఆయన ఎవరు? నా మాజీ తండ్రి. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉంటారు కానీ మాజీ తండ్రులు కూడా ఉంటారా? ఒక భార్యను భర్త వదిలేస్తే ఆ భార్యకు ఆ భర్త ఏమవుతాడు? మాజీ భర్త. ఒక తండ్రిని ఒక కొడుకు వదిలేస్తే? ఇది భార్యాభర్తల సంబంధం కాదు, రక్త సంబంధం. ఎలా దిగిపోతుంది? హిందూ వారసత్వ చట్టంలో ఒక ఇంట్లో పుట్టిన సంతానం ధర్మబద్ధంగా మరో ఇంటికి వెళ్తే ఏమంటారు? దత్తత అంటారు. దత్తతల్లిన కొడుకు ఆ ఇంటికి ఏమవుతాడు? దత్తపుత్రుడు అవుతాడు. హ, లా చదువుకున్నారు, ఎందుకు ఇవన్నీ నాతో చెప్పించుకుంటారు? ఇది కోర్టు, ఇక్కడ ఈలలు వేయకూడదు. ప్రొసీడ్. హత్య జరిగిన రోజు మీరు ఈ నగరంలోనే లేరు కదా. మీ తండ్రి గారు, అదే మీ మాజీ తండ్రి గారు ఈ హత్య చేయించారని మీరు ఎలా నమ్ముతున్నారు? నమ్మబట్టే ఎఫ్ఐఆర్ దశలోనే బుట్ట దాఖలు కాబోతున్న ఈ కేసుని కోర్టు వరకు తీసుకొచ్చాను. గౌరవనీయులైన శ్రీ చక్రపాణి గారు ఈ హత్య చేయించారో లేదో ఆయన ధర్మపత్నిని, ఆయన కూతుర్ని పిలిచి విచారించండి. ఎస్. మీ భర్త చక్రపాణి గారు భాస్కర్ అనే కార్మికుని హత్య చేయించారా? కోర్టులో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలమ్మా. చెప్పండి, మీ భర్త భాస్కర్ని హత్య చేయించారా? నాకు తెలీదు. పోనీ మీ భర్త భాస్కర్ని హత్య చేయమని గోండాలతో చెప్పడం మీరు విన్నారా? ఆయన అలా అనలేదు. తెల్లవారేసరికి ఊరు వదిలి వెళ్ళకపోతే చంపేయమన్నారు. తెల్లారేటప్పటికి మేము ఊరు వదిలి వెళ్ళిపోతాం బాబు అని కాళ్ళ వేళ్ల పడ్డ వినిపించుకోకుండా నా కొడుకుని దారుణంగా చంపేశారు. మీరేం చెప్పదలుచుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి. చెప్పండమ్మా, మీ అబ్బాయి భాస్కర్ని ఎవరు చంపారు, ఎలా చంపారు? కన్న పేగు కళ్ళ ముందే తెగి నెత్తురు ఓడుతూ వేళ్లాడుతుంటే కొరివి పెట్టాల్సిన కొడుకు గిలగిలా తన్నుకుంటూ ఊపిరి వదిలితే చూసి చావకుండా బ్రతికున్న మమ్మల్ని ఏమని వర్ణించమంటారు? ఎలా వివరించమంటారు? నెక్స్ట్ విట్నెస్. ఏమ్మా, నువ్వు భాస్కర్ ప్రేమించుకున్నారా? అవును. మీ పెళ్లికి మీ నాన్నగారు అంగీకరించలేదా? అవును. తనకే భాస్కర్ని మీ నాన్నగారు చంపేయమన్నారా? తెల్లవారేలోపు ఇల్లు ఊరు ఖాళీ చేసి వెళ్ళకపోతే చంపేమన్నారు. నేను చంపమనలేదు, బెదిరించమన్నాను అంతే. ఈ కేసులో అసలు ముద్దాయిలు కిరాయి గుండాలు. నా క్లయింట్ వాళ్ళని కేవలం హతుణ్ణి బెదిరించడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు అన్న స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ అయ్యింది. కాబట్టి ఆ గుండాలు దొరికి నిజం చెప్పే వరకు ఈ కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి నా క్లయింట్ ఈ నేరం చేశాడో లేదో కోర్టుకు తెలియదు. అంతేకాకుండా ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అనేక ఫ్యాక్టరీలకి నా క్లయింట్ అధినేత. ఈయన గనక జైల్లో ఉంటే ఆ ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోతాయి, వాళ్ళందరూ తిండి లేని వాళ్ళు అయిపోతారు. కాబట్టి యువర్ ఆనర్, నా క్లయింట్ ని బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నిందితుడి కుటుంబ సభ్యులు కాకుండా బయట వారెవరైనా ₹1,00,000 బాండ్ కట్టి ముద్దాయి ఈ ఊరు వదిలి వెళ్లడని హామీ ఇస్తే బెయిల్ శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంది. నేను హామీ ఉంటాను యువరానా. నువ్వెవరో తెలియకుండా బెయిల్ ఎలా ఇస్తారమ్మా? యువర్ ఆనర్, ఈమె నా కూతురు.
పేరు కోట్లింగం. రాష్ట్రంలో పేరు మోసిన పారిశ్రామికవేత్తని. కావాలంటే నేను కూడా సంతకం చేస్తాను. బెయిల్ గ్రాంటెడ్. హలో, నా పజిల్ కి సమాధానం దొరికిందా? చెబుతాను. ముందు ముందు చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతాను. ఫ్రెండ్, నువ్వు నా మీద చెప్పులు విసిరించిన ఆ కోపాన్ని దిగమింగుకుని నీకు నేను బెయిల్ ఎందుకు ఇచ్చానో తెలుసా? కొడుకు దూరమైన తండ్రి పడే బాధ నాకు తెలుసు గనక. ఇప్పుడు నువ్వు ఆ బాధ అనుభవిస్తున్నావు గనక. వాడేదో ఆవేశంలో వెళ్ళిపోయాడు అనుకున్నాను. కోర్టు కూడా ఒప్పుకుంది. అయినా ఇదేనా అయ్యా, తల్లిదండ్రులు ఇష్టం లేకుండానే. ఈ దేశంలో ఉన్న ఫెసిలిటీ అదే ఫ్రెండ్. రక్తం పంచుకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు వాడు తిరిగి నా ఇంటికి రావాలయ్యా. నీ కొడుకు మళ్ళీ నీ ఇంటికి వచ్చేలా నేను చేస్తాను అంకుల్. ఒంటరిగా కాదు, నాతో కలిసి జంటగా మీ గుమ్మాలో అడుగు పెట్టేలా చేస్తాను. నువ్వు అలా చేస్తే నా సర్వస్వం నీకు ఇస్తానమ్మా. నువ్వు అంత పని చేయక్కర్లేదు ఫ్రెండ్. నా కొడుకు మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుని వాడు విడుదలయ్యేట్టుగా చెయ్యి. వెంటనే విత్తనాలు చేసుకుంటాను. రెండో కోరిక నాది. ఏమిటది? ఎండీగా నీ చైర్లో నేను కూర్చోవాలి. నీ చైర్ కొట్టేయడానికి కాదు అంకుల్, రాజాకి చేరుకోవడానికి. ఓకే. బాబు, మిమ్మల్ని యువరాజుగా చూసిన ఈ కళ్ళతో అవ్వా ఇలా యూనిఫామ్ లో చూస్తానని కల్లో కూడా ఊహించలేదు. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. అదే మిమ్మల్ని ఎండి గారు రమ్మంటున్నారు. ఎందుకు అడిగా? చెప్పలేదు. వెల్కమ్ వెల్కమ్. ఏమిటి అలా చూస్తున్నావు? నేనే నీ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ని. ఇంజనీరింగ్ చదివిన నువ్వు వెల్డర్ గా ఉండటం ఇష్టం లేక నా పర్సనల్ అసిస్టెంట్ గా ప్రమోట్ చేశాను. పైగా నీలాంటి వాడు నా పక్కనుంటేనే అందం. ఏంది గురు, నా బజ్జీ కొడకుండా నా కలర్ చూడ తాకుండా గిట్లో వచ్చినావు? ఏయ్, ఎవరు నువ్వు? ఎవరిని అడిగి లోపలికి వచ్చావు? గెట్ అవుట్. గిట్టార్ ఇస్తాదేంది? హమ్ ఆప్కే హై కౌన్? బోలో బోలో. బోల్తా. ముందు పెద్దోళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు తలుపు గిట్లా తీసి లోపలికి రావాలనా అని అడగాల. గట్లనా? ఎప్పుడు అడుగుతా కానీ మే అందర ఆసక్తే జాసక్తే. వచ్చినా సారీ మేడం, మీ పెయ్యే హోదాలో పిలిచారు. రాధాబాయి బజ్జీ అంటే నాకు ప్రాణం. ఏది అది టుపు. నేనే తినిపిస్తాగా. నోరు తెరు. ఇదేమైనా కాక హోటల్ అనుకున్నారా? బజ్జీ తిరిగి కలర్ సోడా తాగడానికి? మేడం గారికి అభ్యంతరంగా ఉంది. పద అలా చాటుకెళ్ళి తింటూ తినిపించుకుందాం. నై బాబు నై. మన చాటుకెళ్తే ఏం చేస్తామోనని దిమాగ్ ఖరాబ్ చేసుకుంటది. చేసేటిదేదో గీడనే చేద్దాం. కావు కావు కావు. నాన్ సెన్స్. సోడా కొట్టిస్తా. ఓ ఓనర్ పోరి, మళ్ళొస్తా. మేడం, నా పనులన్నీ ఇలాగే ఉంటాయి. అయినా నన్ను మీ పిఏగానే ఉంచుకుంటారా? ఆలోచించండి. ఓ పోరి పోరి. ఆడవాళ్ళని రెచ్చగొట్టడం నీకు బాగా తెలుసు. నిన్ను విడిచిపెట్టను. ఈ అప్పాజీ గడేంటి ఇవాళ బిల్లు ఎగ్గొట్టడానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తనట్టున్నాడు. చెత్త. ఏంటో నవ్వు పిశాచాలు ఏడుస్తున్నట్టు? రాత్రి నాకు కళ వచ్చింది. ఆ కళ నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్. ఏమి చేసుకోను గానీ చెప్పు. ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబాయ్. నేనేమి ఆపను గానీ చెప్పు. ఒకవేళ ఆపమంటే? నేను ఆపమన్నా. ఒకవేళ ఆపమంటే నీ ఇష్టం వచ్చిన పని నేను చేస్తానయ్యా. చేస్తావా? చేస్తావా? చేస్తాను. నీ చెల్లికి పెళ్లి చేస్తావా? ఆడు చేయకపోతే నేను దగ్గర చేస్తాను. నువ్వు చెప్పవా? ఆ ముక్క చిదంబరం గాని చెప్పమాను. చేస్తాను చెప్పు. అయితే విను. రాత్రి కల్లో మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు. మీ అమ్మ ఊర కుక్క లాంటి నిన్ను, గిన్నెకోడి లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మా అని అడుక్కుతుంటుంది. చీ చీ చీ. అప్పుడు మురుక్కుంటల్లోను కంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు మీ నాన్న రంబలాంటి అమ్మాయి నుంచి పెళ్లి చేశాడు. శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు
నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత- ఆ, మధ్యలో ఆపేశావు. నీ చెల్లెలు